వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 2 పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సంబంధించి మీరు వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రామాణికమైనటువంటి పుస్తకాలు చదివితేనే ఇవి ఆన్సర్లు చేసే విధంగా ఉన్నాయి. సో అవగాహన రాహిత్యం లేకుండా చదివితే మాత్రము ప్రశ్నలు చేసే విధంగా లేవని నేను ముందే చెప్పాను. కంపల్సరీ పూర్తి అవగాహనతో మాత్రమే ఇది చదవాలి. సో మీకు కిరణ్ సార్ పాలిటీ బుక్ నుంచి అన్ని ప్రశ్నలు కవర్ అయ్యాయి. సో ప్రశ్నలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేసి, ఈ క్రింది తెలిపిన విషయాలపై చేసిన రాజ్యాంగ సవరణ వాటి కాలానుక్రమంగా ఏర్పాటు చేయండి. సో ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గింపు, ఇది 61వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. ఇతను ఎవరో కరెక్ట్ పెట్టాడు. లోక్సభ శాసనసభలో మహిళా రిజర్వేషన్లు అనేవి 106 రాజ్యాంగ సవరణ 2023. 9వ షెడ్యూల్ అనేది మొదటి రాజ్యాంగ సవరణ 1951. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 103 రాజ్యాంగ సవరణ 2019. తర్వాత సహకార సంఘాల ఏర్పాటు హక్కు అనేది 97 రాజ్యాంగ సవరణ 2011. ఇచ్చిన దాంట్లో ఫస్ట్ 9వ షెడ్యూల్ భూ సంస్కరణలకు సంబంధించి సి, తర్వాత 61వ రాజ్యాంగ సవరణ ఏ, తర్వాత ఈ 97 రాజ్యాంగ సవరణ, తర్వాత డి మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, బి లోక్సభ మరియు శాసనసభలో మహిళా రిజర్వేషన్. సో సిఏఈడిబి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నేను అంటే మీకు 100 నుంచి రివర్స్ వస్తున్నాను, 99 అట్లా, ఎందుకంటే పేపర్లో మనం జిరాక్స్ తీసుకోవడం జరిగింది కాబట్టి పేపర్లో ఇలా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మీకు కింద పేర్కొన్న రాజ్యాంగ సవరణ చట్టాలను వాటి లక్ష్యాలతో జతపరచుము. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందంటే జమీందారీ చట్టాన్ని రద్దుకు సంబంధించింది, సమ్మతికి సంబంధించింది. ఎస్. 9వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందంటే బెరూబారి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేయడం జరిగింది, అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దు పరిష్కార సమస్య. 52వ రాజ్యాంగ సవరణ పార్టీ ఫిరాయింపులు, అంటే రాజకీయ ఫిరాయింపులు, అంటే ఏకి 4 ఉండాలి, ఎస్, బికి 1 ఉండాలి, ఎస్, సికి 5 ఉండాలి, ఎస్. సో డి 3. సో 101 రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందంటే జిఎస్టీకి సంబంధించిందండి. సో ఆన్సర్ ఈస్ 2. మీకు 99 ఆన్సర్ ఈస్ 2 అండి. 99వ క్వశ్చను ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 అనేది దేనికి చూడండి. ఈ క్రింది వ్యాఖ్యల్లో భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏవి సరైన అంశాలు? ఇవి స్వాభావికంగా నిరపేక్షమైనవి కావు అండి. నిరపేక్షమైన అంటే అవసరమైన సందర్భంలో హేతుబద్ధమైనటువంటి సహేతుకమైనటువంటి ఆంక్షలు విధించవచ్చు. కాబట్టి నిరపేక్షమైన అంటే ఆంక్షలు విధించడానికి వీలు లేదన్నట్టు, అంటే ఇది నిరపేక్షమైనవి కావు అని అర్థము. అంటే అయినవని ఇచ్చారు కాబట్టి ఏ కాదు. స్వాభావికంగా న్యాయబద్ధమైనవి, ఎస్. సో ఇవి న్యాయ సంరక్షణ కలవండి. ఒకవేళ వీటిని ఉల్లంఘించిన అమలు చేయకపోయినా మనం కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా అమలు చేసుకోవచ్చు. ఇవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడినవి, ఎస్. సి, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడినండి. సో బీసీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 4వది వచ్చేసి డి ఇచ్చేసి వచ్చాడంటే ఇవి ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది అన్నాడు. తప్పండి, ఇది అమెరికా నుంచి తీసుకున్నాం కాబట్టి సో డి కాదు, ఏ కాదు, బీసీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 98 ఈజ్ ద బీసీ, అంటే 2వది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. ఈ క్రింది వాణిలో భారత రాజ్యాంగంలో ఏ అధికరణము అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ పద్ధతిని తెలుపుతుంది అన్నాడు. సో ఆదేశక సూత్రాల్లో 51Dలో మనకు మధ్యవర్తి ప్రమేయంతో అంతర్జాతీయ వివాదాలు పరిష్కరించుకోవాలని చెప్తుంది. కాబట్టి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మన 49వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే చారిత్రక ప్రదేశాల కట్టడాల పరిరక్షణ గురించి చెప్తుంది. సో 52వ ఆర్టికల్ ఏం చెప్తుంది? భారతదేశానికి రాష్ట్రపతి ఉంటాడు, ఆయనే రాజ్యాధినేత అని చెప్తుంది. ఇంకోటి ఆర్టికల్ 54 ఏం చెప్తుందంటే సో రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ గురించి చెప్తుంది. కాబట్టి ఇక్కడ అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ పద్ధతి అంటే 51D ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు పదే చెప్తుంటాను, ఆదేశక సూత్రాలు 51 ఆర్టికల్ వెరీ డేంజరస్ అని, అది కంపల్సరీ దించాడు చూడండి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన క్రింది ప్రాథమిక హక్కులను సరైన వరుస క్రమంలో అమర్చండి. రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ 32, ఎస్.
మత స్వేచ్ఛ హక్కు 25, స్వేచ్ఛ హక్కు 19, సమానత్వపు హక్కు 14, సాంస్కృతిక మరియు విద్యా హక్కు 29, 30. సో చూడండి, ఫస్ట్ మనకు సమానత్వపు హక్కు డి కరెక్టు, తర్వాత స్వేచ్ఛ హక్కు 19 కరెక్టు, తర్వాత బి వచ్చేసి మత స్వేచ్ఛ హక్కు 25, తర్వాత సాంస్కృతిక విద్యా విషయ హక్కు 29, 30, రాజ్యాంగ పరిహార హక్కు 32. సో DCBEA is the right answer. So question number 96, 3 is the right answer. Next 95, ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించుము. రాజ్యాంగంలో 17వ ప్రకరణ అంటరానితనం రద్దుకు సంబంధించింది. ఎస్ రైట్. ఏ వ్యక్తి అయినా రాజ్యాంగ ప్రకరణ 17ను ఉల్లంఘిస్తే ఆ వ్యక్తిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎస్ అవునండి. ఒకవేళ అంటరానితనాన్ని ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా పడుతుంది. కాబట్టి 2 సరైనవి ఆన్సర్. AB 2 సరైనది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 ఏం చెప్తుంది చూడండి. ఈ క్రింది వాన్లో ఏ కమిషన్ కమిటీ భారత రాజ్యాంగం 263 ఆర్టికల్ ద్వారా అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయుటకు సిఫార్సు చేసింది? సర్కారీ కమిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే మనకు సర్కారీ కమిషన్ సూచన మేరకే అంతర్రాష్ట్ర మండలి అనేది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారు కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన 1983లో సర్కారీ కమిషన్ నియమించారు. 87లో తన నివేదికను సమర్పిస్తే సో మరి మనకు 1990లో మనకు విపి సింగ్ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత వారు సర్కారీ కమిషన్ సిఫార్సుల మేరకు అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సర్కారీ కమిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93, కేంద్ర సంబంధాలకు సంబంధించి పరిణామాలను వాటి కాలానుక్రమసారంగా ఏర్పాటు చేయండి. ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం 1973, రాజమున్నార్ కమిటీ 1969, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మెమోరండం, తర్వాత జస్టిస్ పూంచి కమిషన్. రాజమున్నార్ కమిటీ ఫస్ట్ వస్తుందండి 69, తర్వాత మీకు ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం నెక్స్ట్ వస్తుంది, తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మెమోరండం థర్డ్ వస్తుంది, జస్టిస్ పూంచి కమిషన్ లాస్ట్ వస్తుంది. BACD ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 93 is the 4 is the right answer. Next క్వశ్చన్ నెంబర్ 92, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర గవర్నర్ విచక్షణ అధికారాలు ఏవి? రాష్ట్రపతి పరిశీలన కోసము బిల్లును రిజర్వ్ చేయట. ఎస్, రాష్ట్రపతికి సంబంధించి అంటే ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్నర్ గారు 200 ప్రకారం ఆర్టికల్ ప్రకారము ఆమోదిస్తారు. 201 ప్రకారము మనకు రిజర్వ్ చేస్తారు. అయితే రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లు రిజర్వ్ చేయడం అనేది గవర్నర్ విచక్షణ అధికారం అవుతుందండి. ఎస్. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయట. ఎస్, ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగనప్పుడు రాష్ట్రపతి పాలన కోసం సిఫార్సు చేస్తారు. కరెక్ట్ అండి. రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి నియమించడం తప్పండి. చీఫ్ సెక్రటరీ నియమించడం అనేది గవర్నర్ విచక్షణ కిందికి రాదు. పాలన మరియు శాసన సంబంధ విషయాలపై ముఖ్యమంత్రి నుండి సమాచారం తెప్పించుకోవచ్చు. ఎస్ అవునండి, తెప్పించుకోవచ్చు, విచక్షణ అధికారమే. ABD ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 92 ABD ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 91, భారత రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించి కింది వ్యాఖ్యలను గ్రహించము. అభిశంసన అంటే మహాభియోగ తీర్మానం అనాలండి. సరే, ట్రాన్స్లేషన్లో అట్లా వచ్చింది. రాజ్యాంగ ఉల్లంఘన ప్రాతిపదికన భారత రాష్ట్రపతిని అభిశంసించవచ్చు. ఎస్ అవునండి, భారత రాష్ట్రపతిని తొలగించడానికి ప్రధానంగా రాజ్యాంగ ఉల్లంఘన కారణం చేత తొలగిస్తారు. ఆర్టికల్ 61 సబ్ క్లాస్ 2 రాజ్యాంగ ఉల్లంఘన అర్థం వివరిస్తుంది. అవునండి, రాజ్యాంగ ఉల్లంఘన అర్థం వివరించేది ఆర్టికల్ 61. సో అతన్ని తొలగించడానికి సంబంధించినటువంటి ప్రక్రియ చెప్తుంది. రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియ అర్ధన్యాయ ప్రక్రియ. ఎస్, క్వాసీ జ్యుడిషియల్ సిస్టమ్ అండి ఇది. కాబట్టి ABC ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి 91 ఈజ్ ద 91 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. క్వశ్చన్ నెంబర్ 90 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 74 ఏం చెప్తుంది? ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఏక్ 2 ఉండాలి, ఏక్ 3లో ఉంది. అదేవిధంగా 75 ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు, Bకి 1 ఉండాలి. కాబట్టి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అక్కడ మనం వేరే ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 61 రాష్ట్రపతి అభిశంసన, Cకి 4, 72 రాష్ట్రపతి క్షమాభిక్ష, కాబట్టి D3. కాబట్టి 90 ఈజ్ ద 3 ఈజ్ ద ఆన్సర్ రైట్ అండి.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. క్వశ్చన్ నెంబర్ 89, ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించుము. రాష్ట్రపతి ఒక్క నిమిషం, ఎక్స్ట్రీమ్లీ సారీ. నెక్స్ట్ క్వశ్చన్, అది క్వశ్చన్ నెంబర్ 88. ఈ క్రింది ప్రతిపాదనలో సరైనవేవి? రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదు. ఎస్, రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదండి, పార్లమెంటుకు మాత్రమే ఉంది. కాబట్టి ఏ స్టేట్మెంట్ కరెక్టు. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే పార్లమెంటు సంయుక్త సమావేశం ద్వారా పరిష్కారం. తప్పండి, ఉభయ సభల సంయుక్త సమావేశం రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఉండదు, సాధారణ బిల్లు విషయంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి పరిష్కరించవచ్చు అనేది తప్పుడు మాట. కాబట్టి బి అనేది ఉండకూడదు. కాబట్టి ఏలో బి ఉంది, బిలో 2లో బి ఉంది, కాబట్టి 2 కాదు. రైట్. 3వ దాంట్లో చూద్దాం. పార్లమెంటు ద్వారా పంపిన రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదము తెలపవలసి ఉంటుందండి. ఎస్, అవునండి. సో మనకు ఏదైనా సరే రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి భారత రాష్ట్రపతి గారు తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రక్రియకు సంబంధించి వారికి అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా ఆమోదించాల్సి వస్తుంది. ఏసీడి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. భారత రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంత నిర్మాణానికి సంబంధించి ఈ క్రింద ఇవ్వబడిన కేసులను కాలానుక్రమంగా అమర్చండి. సో గోలక్నాథ్ కేసు 1967, మినర్వా మిల్స్ కేసు 1980. గోలక్నాథ్ కేసు దేనికి సంబంధించిందంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సంబంధించింది. మినర్వా పిల్స్ కేసు 42 రాజ్యాంగ సవరణను పరిశీలించింది. కేశవానంద భారతి కేసు ప్రాథమిక హక్కులతో సహా దేన్నైనా సవరించే అధికారం పార్లమెంటు కలదని, ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కలదని తీర్పిచ్చింది. చంపకం దొరై రాజన్ కేసు మత రిజర్వేషన్లకు సంబంధించింది. కాబట్టి చంపకం దొరై రాజన్ కేసు వర్సెస్ మద్రాసు 1951. కాబట్టి డి ఫస్ట్ ఉండాలి. గోలక్నాథ్ 67 కాబట్టి ఏ ఫస్ట్, సెకండ్ ఏ ఉండాలి, డిఏ. తర్వాత కేశవానంద భారతి కేసు 1973 కాబట్టి సి ఉండాలి, డిఏసి. తర్వాత బి మినర్వా మిల్స్ కేసు 1980. కాబట్టి ఇతను ఎవరో కరెక్ట్ పెట్టారు, డిఏసిబి. ఇట్లా ఇయర్లు రాసుకున్నాడు చూడండి అతను, అట్లా ఉండాలండి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాన్లో మాండమస్ రిట్కి సంబంధించి సరైన అంశాలు ఏవి? ప్రాథమిక హక్కుల విఘాతం కలిగినప్పుడు ఇది వర్తిస్తుంది. ఎస్, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వర్తిస్తుంది. అవునండి. ఏ ప్రభుత్వ అధికారైనా తన విధులు తాను సక్రమంగా చేయనప్పుడు నీ పన్ను సక్రమంగా చేయమని చెప్పడము. కాబట్టి ఇది కరెక్ట్ అండి. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని అమలు చేయవద్దని కూడా ప్రభుత్వ అధికారిని ఆదేశిస్తుంది. ఎస్. నెక్స్ట్, ఇది చట్టపరమైన విధిని నిర్వర్తించడానికి నిరాకరించిన ఏ అధికారినైనా ఆ విధిని నిర్వర్తించేలా చేస్తుంది. ఏబిసిడి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 86. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. ప్రాథమిక హక్కుల సలహా కమిటీ. సో సలహా కమిటీకి అధ్యక్షుడు ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. కాబట్టి ప్రాథమిక హక్కుల సలహా కమిటీకి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏకి 2 ఉండాలి. దొరికిపోయింది 3వ ఆన్సర్. ఇక్కడ చూడండి. కేంద్ర రాజ్యాంగ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు. స్టీరింగ్ కమిటీకి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు. సో సికి 4 ఉండాలి. చూడండి, ఏకి 2 ఉండాలి, బికి 1 ఉండాలి, సికి 4 ఉండాలి. హౌస్ కమిటీ భోగరాజ్ పట్టాభి సీతారామయ్య. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో 85, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 85 తర్వాత 84. క్వశ్చన్ నెంబర్ 84 చూడండి అమ్మా. ఈ క్రింది వాటిలో 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ప్రధాన లక్షణాలేవి? సమాఖ్య మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి. ఎస్, 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారానే సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టారు. కరెక్ట్ అండి. తర్వాత కేంద్రంలో ద్వంద్వ పాలన కాదు, ద్విసభా విధానము. కేంద్రంలో ద్వంద్వ పాలన. ఎస్, కేంద్రంలో ద్వంద్వ పాలన అండి. రాష్ట్రాల్లో ద్విసభా విధానం. కాబట్టి రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన అన్నాడు, సి కాదు. తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనాధికారాల పంపిణీ. అవునండి,
3 జాబితాలు మనకు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఉంది. ఏబిడి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సి కాదు. ఏబిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 83. రాజ్యాంగ సభ కూర్పుకు సంబంధించి కిందవబడే వ్యాఖ్యలను గమనించుము. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక రూపొందించిన పథకం ప్రకారం రాజ్యాంగ సభను ఏర్పరిచారు. ఎస్, రాజ్యాంగ సభ అనేది క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రకారం ఏర్పడ్డదండి. దేశంలో అన్ని రాష్ట్రాల సంస్థానాల భౌగోళిక ప్రదేశాన్ని అనుసరించి ప్రాతినిధ్య పద్ధతిలో సీట్లు కేటాయించబడ్డారు. ఎస్, అవునండి. ప్రతి బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు కేటాయించబడిన సీట్లు 3 ప్రధాన వర్గాలైన ముస్లింలు, సిక్కులు మరియు ఇతర ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేటాయించడం జరిగింది. అవునండి. ఏబిసి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 83. సో ఆన్సర్ వచ్చేసి ఏబిసి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను గ్రహించుము. భారతదేశం అధ్యక్ష తరహా పాలన కంటే పార్లమెంటరీ తరహా పాలన ఎంచుకుంది. ఎస్ అండి, పార్లమెంటరీ తరహా పరిపాలన ఎంచుకుందండి. ప్రభుత్వ స్థిరత్వం కంటే బాధ్యతాయుత ప్రభుత్వాన్ని అధికంగా ఎంచుకోవడం జరిగింది. ఎస్ ఇస్ ద మనకు రెస్పాన్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్ అండి. బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎంచుకుంది కాబట్టి ఏబి 2 కరెక్టే సరైన ఆన్సరు. 82 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 81. జిల్లా ప్రణాళిక కమిటీ, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అండి. ఇది 243(z)(d) ప్రకారం మన రాజ్యాంగంలో ఉంటుంది. 74 రాజ్యాంగ సభ ద్వారా ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్య యుద్ధంగా చేయడానికి ఎంతమంది సభ్యులను జిల్లా స్థాయిలో పంచాయతీల నుండి, మున్సిపాలిటీల నుండి ఎన్నిక చేయవలసి ఉంటుంది. జిల్లా ప్రణాళిక కమిటీ ప్రజాస్వామ్యబద్ధంగా చేయడానికి ఎంతమంది సభ్యులను జిల్లా స్థాయిలో పంచాయతీల నుండి, మున్సిపాలిటీలు. సో 4/5 అండి ఆన్సరు. ఇతడు 1/3 అని పెట్టాడు, కరెక్ట్ కాదండి. 4/5 ఇస్ ద రైట్ ఆన్సర్. 81 ఇస్ ద 4 ఆన్సర్. నెక్స్ట్ 80. క్వశ్చన్ నెంబర్ 80. ఎన్నికల సంఘంచే ఎన్నికలు ప్రకటించబడిన నుండి మంత్రులు, ఇతర అధికారులు ఎటువంటి విత్త గ్రాంటు తత్సంబంధ వాగ్దానాలు ప్రకటించకూడదు. అవునండి, ఆర్థికపరమైనటువంటి గ్రాంట్లు కానీ అటువంటి వాగ్దానాలు చేయకూడదు. కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ప్రాజెక్టులు లేదా ఎటువంటి పథకాలకు సంబంధించి శిలాఫలకాలు వేయరాదు. కరెక్టే అండి. రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి వాగ్దానాలు చేయొచ్చు అండి. రోడ్ల నిర్మాణాలకు సంబంధించి వాగ్దానాలు చేయొచ్చు. రోడ్ వేపిస్తా అనడం తప్పేం కాదు, అది పెద్ద ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వంలో తాత్కాలిక ప్రాతిపదికన అడాక్ నియామకాలు చేయడానికి అనుమతి కలదు. అవునండి. సో ఏబిడి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 80 ఇస్ ద 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 79. ఈ క్రింది వ్యాఖ్యలను గ్రహించుము. బిపి జీవన్ రెడ్డి కమిటీ ఈవీఎంలలో నన్ ఆఫ్ ది ఎబో నోటా ఎంపికను సూచించింది. ఇది 2004 సంబంధించిందండి. బిపి జీవన్ రెడ్డి ఇది ఈశాన్య రాష్ట్రాల హక్కులకు సంబంధించింది కాబట్టి ఏ కాదండి. ఈవీఎంలలో 2013లో అది వచ్చింది, 13లో వచ్చింది నన్ ఆఫ్ ది ఎబో కాబట్టి కాదది. ఏ ఆప్షన్ కరెక్ట్ కాదండి. ఈవీఎంలో బ్యాలెట్ పేపర్లో నోటా ఎంపికపై సుప్రీంకోర్టుకు తీర్పు 2018లో జడ్జిమెంట్ ఇచ్చిందండి. రాజ్యసభ విషయంలో కానీ శాసన మండలి విషయంలో కానీ నోటా వర్తించదని తీర్పిచ్చింది కాబట్టి బ్యాలెట్ పేపర్లో నోటా ఎంపికపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. కరెక్ట్ అండి. బి కంపల్సరీ ఉండాలి. ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆధారంగా ప్రతికూల ఓటు హక్కుపై భారత సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అవునండి, నోటా వచ్చినప్పుడు ఎటువంటి విధానాలు పాటించాలని చెప్పింది. బీసీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు 79 ఇస్ ద 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 78. 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఈ కింది అంశాలను పరిగణించుము. 3 లక్షలు అంతకన్నా ఎక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీలకు వార్డు కమిటీలను ఏర్పాటు చేయవచ్చు. ఎస్, మన రాజ్యాంగంలో 243(s) ఆర్టికల్ ప్రకారము 3 లక్షలు అంతకన్నా ఎక్కువ జనాభా కలిగిన వాటికి వార్డు కమిటీలు ఏర్పాటు చేయొచ్చు అండి. కరెక్ట్ అండి. వార్డు కమిటీ కూర్పును రాష్ట్ర శాసనసభలు నిర్ణయిస్తాయి. అవునండి, వార్డు కమిటీ కూర్పులను రాష్ట్ర శాసనసభ అసెంబ్లీలు నిర్ణయిస్తాయి. మెట్రోపాలిటన్ ప్రాంతం 10 లక్షలు అంతకన్నా ఎక్కువ జనాభా కలిగి ఉంటుంది. ఎస్, అవునండి. మున్సిపాలిటీలలో నియామక పద్ధతి ద్వారా కూడా స్థానాలు భర్తీ చేయొచ్చు. అవునండి, మున్సిపాలిటీలలో మనకు జనరల్గా కొన్నిటిని నామినేషన్ ద్వారా భర్తీ చేస్తారు కాబట్టి ఏబిసిడి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓన్లీ ఇప్పుడు మీకు ప్రశ్నల వివరణ చెప్తున్నా, దీనికి సంబంధించి తర్వాత డీటెయిల్గా మీకు సబ్జెక్టు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓన్లీ ఆన్సర్ల కోసమే చూస్తారు కాబట్టి ఆన్సర్లు చెప్తున్నాను. నెక్స్ట్
77 ఈ క్రింది ప్రతిపాదనలలో మున్సిపాలిటీ రద్దుకు సంబంధించిన విషయాలను పరిగణించుము. మున్సిపాలిటీని రద్దు చేసే ముందు ఆ మున్సిపాలిటీ వాదనలు వినడానికి తగినంత సమయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అట్లేముండదండి, వాదనలు వినడానికి ఏముండదు, ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. అమల్లో ఉన్న ఏ చట్టానికి సవరణ అయినా 5 సంవత్సరాల పదవీ కాలం ముగిసేలోపు మున్సిపాలిటీ రద్దు చేయదు. అవునండి, కరెక్ట్. బి మాత్రమే కరెక్ట్ అండి. సో 77 ఈజ్ ద మూడోది ఆన్సర్. నెక్స్ట్ 76 రాజ్యాంగం 12వ షెడ్యూల్లో అంటే 74 రాజ్యాంగ సవరణకు వస్తుందండి. 74 రాజ్యాంగ సవరణలో అధికారాలు మీరు ఒకసారి బుక్లో చదువుకోవచ్చు. రాజ్యాంగంలో 12వ షెడ్యూల్ పొందుపరిచిన ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ విధులేవి? సో మురికి వాడల మెరుగుపరిచి వాటిని స్థాయిని పెంచడం అండి, ఎస్. రోడ్లు మరియు వంతెనలు, ఎస్. పట్టణ పేదరిక నిర్మూలన, ఎస్. జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిరోధించడం, అది సంబంధం లేదండి, అది దానికి సంబంధం లేదు. కాబట్టి ఏబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో 76 3 ఈజ్ ద రైట్. నెక్స్ట్ 75 భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ ప్రకారం పంచాయతీలకు కేటాయించబడిన విధులు. మీరు 73 రాజ్యాంగ సవరణ ద్వారా 243G ఆర్టికల్లో గ్రామ పంచాయతీల అధికారాల గురించి మనము చెప్పుకున్నాం. చిన్నతరహా పరిశ్రమలు, ఆహార తయారీ పరిశ్రమ, ఎస్. గ్రంథాలయాలు కంపల్సరీ ఉంటుందండి. పశువుల కొట్టాలు, జంతువుల పట్ల క్రూరత్వ నివారణ అనేది మనకు ఉండదండి, అది ఉండదు. సాంకేతిక శిక్షణ, వృత్తి విద్య ఉందండి. పశు పోషణ, పాడి పరిశ్రమ, కోళ్ళ పెంపిక ఉందండి. ఏబిడి ఈజ్ ఈ మాత్రమే. సి లేదండి, పశువుల కొట్టాలు, జంతువుల పట్ల క్రూరత్వ నిర్వహణ అనేది లేదు. కాబట్టి ఏబిడిఈ మాత్రమే సరైన ఆన్సర్. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 75. నెక్స్ట్ క్వశ్చన్ 74 చూడండి. భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చే రిట్లకు సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరైనవి? ఏబిఎస్ కార్పస్ రిట్ కేవలం ప్రభుత్వ అధికారులపై మాత్రమే జారీ చేయబడుతుంది. సో ఏబిఎస్ కార్పస్ అనేది ప్రభుత్వ మరియు ప్రైవేట్ వ్యక్తుల ఇద్దరిపైన జారీ చేయబడుతుందండి. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పండి. సో ఫస్ట్ ఏ అనేది ఉండొద్దు, కాబట్టి మొదటి దాంట్లో ఉంది, మూడో దాంట్లో ఉంది, ఆ రెండు కాదు. నెక్స్ట్ మాండమస్ రిట్ ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయబడదు. అవునండి, మాండమస్ రిట్ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చేయబడుతుంది, ప్రైవేట్ వ్యక్తులకు జారీ చేయడానికి వీల్లేదు, కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ అండి అది. ప్రొహిబిషన్ రిట్ కేవలం జ్యుడిషియల్, క్వాసీ జ్యుడిషియల్ అధికారులపై మాత్రమే జారీ చేయబడుతుంది. అవునండి, ప్రొహిబిషన్ అంటే ఏదైనా దిగువ కోర్టులు తమ అధికార పరిధిని మించి కేసులు విచారిస్తున్నప్పుడు ఆ విచారణ ఆపేసే అని చెప్పే నిలుపుదల ఉత్తర్వులను ప్రొహిబిషన్ అంటాము. కాబట్టి బీసీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాబట్టి బీసీ మాత్రమే. శాసన సంస్థలు ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా సెర్ష్యూరీ కాదండి, సెర్ష్యూరీ అనేది న్యాయ వ్యవస్థకు సంబంధించింది, కాబట్టి బీసీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 74 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 73 భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్షకు సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరైనవి? అమెరికా కంటే భారతదేశంలో న్యాయ సమీక్ష పరిధి పరిమితం. ఓకే, భారత రాజ్యాంగంలో ప్రకరణ 134 న్యాయ సమీక్ష గురించి చెప్తుంది, కాదండి. సో 13, 32, 226 న్యాయ సమీక్ష గురించి చెప్తుంది, కాబట్టి 2 కాదు. న్యాయ సమీక్ష అధికారం కేవలం సుప్రీంకోర్టుకే కలదు, లేదండి, హైకోర్టు కూడా ఉంటుంది. రాజ్యాంగం న్యాయ సమీక్ష అనే పదాన్ని ప్రభుత్వ చర్యలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అధికారికంగా నిర్వచించింది. అవునండి, అది కరెక్టు. అయితే అమెరికా కంటే భారత న్యాయ సమీక్ష పరిధి పరిమితం కూడా ఉంటుంది, బట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో మాత్రం ఆన్సర్ ఈజ్ 4 పెట్టాలండి, ఎందుకంటే 1-4లో అట్లా అడగలేదు, కాబట్టి 4 ఈజ్ ద సూటబుల్ ఆన్సర్. రాజ్యాంగం న్యాయ సమీక్ష అనే పదాన్ని ప్రభుత్వ చర్యలను పరిశీలించడానికే వాడుతుంది, సుప్రీంకోర్టు అధికారికంగా నిర్వహిస్తుంది, కాబట్టి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన దాని ప్రకారం సూటబుల్ ఆన్సర్ పెట్టాలండి. మొదటిది కూడా కరెక్టే, కానీ సూటబుల్ ఆన్సర్ 4. నెక్స్ట్ సుప్రీంకోర్టు తన వివిధ తీర్పులలో ప్రకరణ 21లో భాగంగా విశదీకరించిన హక్కులు ఏవి అన్నాడు. మంచి ఆరోగ్య హక్కు, మీకు 10th ఎడిషన్లో కిరణ్ సార్ పాలిటీ బిడ్ బ్యాంకులు, కిరణ్ సార్ పాలిటీ బుక్లో చూడండి 21వ ఆర్టికల్ గురించి మీకు ప్రాథమిక హక్కుల్లో చాలా డీటెయిల్గా లాస్ట్లో రాశాను. సో చూడండి 21వ ఆర్టికల్లోకి ఏమేమి వస్తాయనేది రాశాను. ఇది కిరణ్ పబ్లికేషన్. చూడండి ఇవన్నీ 21వ ఆర్టికల్లోకి వస్తాయి, 26 అంశాలు. చూడండి
వైద్యుని సాయం పొందే హక్కు, ప్రతిష్ట కలిగే హక్కు, సేమ్ అట్లానే ఇచ్చిన. సో కీర్తి హక్కు అంటే ప్రతిష్ట హక్కు, మంచి ఆరోగ్య హక్కు, ఓకేనా. తర్వాత విదేశాలకు వెళ్ళే హక్కు, కీర్తి హక్కు, తర్వాత వైద్యుని సహాయ హక్కు, వైద్య సహాయ హక్కు. చూడండి విదేశాలకు వెళ్ళే హక్కు అని చూడండి ఇక్కడ, విదేశాలకు వెళ్ళే హక్కు. సో కిరణ్ పబ్లికేషన్ ఈ బుక్ నుంచి ప్రతి బిట్ వచ్చిందండి. వైద్య సహాయం పొందే హక్కు ప్రతి బిట్ వచ్చిందండి ఈ పాలిటీ బుక్ నుంచి. మీరు వేరేది ఏ చదివినా అనవసరంగా చెత్త చెదారం చదవకండి దయచేసి. సో కాబట్టి ఏబిసిడి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 72వ క్వశ్చన్ వచ్చేసి ఏబిసిడి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 71లో చూడండి, కేంద్ర సాయుధ పోలీస్ దళాల్లో ఇవి భాగం. అస్సాం రైఫిల్స్ భాగం అండి, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భాగం అండి, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భాగం అండి, డిఫెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ ఇది కాదండి, ఇది డిఫెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ అనేది ఇండియన్ ఆర్మీకి వస్తుందండి, ఇండియన్ ఆర్మీలో భాగం అది. కాబట్టి ఏబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి మాత్రమే 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70 చూడండి, ఈ క్రింది విద్రోహ సమూహాలు వాటి రాష్ట్రాలకు సంబంధించిన జతలు సరైనవి. గారో ల్యాండ్ అంటే మేఘాలయకు సంబంధించిందండి. సో ఏ కరెక్టే. కామ్తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్, ఇది కామత్పూర్ ఇది పశ్చిమ బెంగాల్లో ఉంటుందండి కామత్పూర్ అనేది. కాబట్టి మనకు సో బి కరెక్ట్ కాదు, ఏసీ కరెక్టు. మరి ఇచ్చిన దాంట్లో ఏసీ నామరూప ఉంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మణిపూర్, నాగాలాండ్ ఇచ్చాడు. డి గారో కన్ఫామ్ ఉండాలి. ఏసీ ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 70 కొంత కాంట్రవర్సీ ఉంది, చూద్దాము. నెక్స్ట్ 69, భారత ప్రభుత్వ గృహ మంత్రిత్వ శాఖలోని వామపక్ష తీవ్రవాద విభాగం పాత్రలు మరియు విధులేమి. గృహ మంత్రిత్వ శాఖ పథకాల ద్వారా రాష్ట్రాల సామర్థ్యం పెంచి వామపక్ష తీవ్రవాదం అరికట్టడం. ఎస్ అవునండి. వామపక్ష తీవ్రవాది బాధిత రాష్ట్రాల్లో సైన్యం వైమానిక దళాల తరింపు. ఎస్ అవునండి. వామపక్ష తీవ్రవాదం అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలకు సహాయాన్ని అందించడం. ఎస్ ఏబిసి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 69 ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ఈ క్రింది వానిలో ఏ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగంలోని ప్రకరణ 3కు సవరణ చేసింది అన్నాడు. సో భారత రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్కి సవరణ చేసింది ఏదంటే 18వ సవరణ అండి. రాష్ట్రం అనే మాటను పునర్వ్యవస్థీకరించారు 18వ సవరణ ద్వారా. సో 21వ రాజ్యాంగ సవరణ 67 ద్వారా సింధీ భాషను, 32వ రాజ్యాంగ సవరణ 6 పాయింట్ ఫార్ములా 6 సూత్రాల పథకానికి సంబంధించింది. 39వ సవరణ దేనికి సంబంధించిందంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు స్పీకర్ల న్యాయ సమీక్ష ఎన్నిక అనేది న్యాయ సమీక్ష పరిధి కిందికి రాదని చెప్పేది 39వ రాజ్యాంగ సవరణ అండి. కాబట్టి ఇచ్చిన దాంట్లో మీకు ప్రకరణ 3కు సవరణ చేసింది మాత్రం 18వ రాజ్యాంగ సవరణ అండి. ఏ రాజ్యాంగ సవరణ? 18వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్, ఈ క్రింద తెలిపిన సమాఖ్య పద్ధతిపై ప్రభావం చూపే రాజ్యాంగ సవరణ నియమాల వరుస క్రమం ఏర్పాటు చేయము. పార్లమెంటులోని ఏ సభలోనైనా బిల్లు ప్రవేశపెట్టవచ్చు. ఎస్ అవునండి. ఒక సాధారణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
రాజ్యాంగ సవరణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అండి. ఏ ఇస్ ద అంటే ఫస్ట్ ఉండాలి. తర్వాత ఉభయ సభలలో 2/3 వంతు ఎస్ అవునండి. డి తర్వాత ఉండాలి. కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు తమ ఆమోదం తెలపాలి. బి ఉండాలి. తర్వాత లాస్ట్కు రాష్ట్రపతి ఆమోదం ఉంటుంది. ఏడిబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఏడిబి ఈజ్ ద రైట్ ఆన్సర్. 56 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన భారతదేశంలో ఏ రాష్ట్రాలకు రాజ్యాంగంలో 73 రాజ్యాంగ సవరణ వర్తించదు? నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్లో కొండ ప్రాంతాలు, తర్వాత పశ్చిమ బెంగాల్లోని గురుకాలాండ్ ప్రాంతాలు వర్తించదండి. నాగాలాండ్, మేఘాలయ, ఏసీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్లోని కొండ ప్రాంతాలు, తర్వాత పశ్చిమ బెంగాల్లోని గురుకాలాండ్ ప్రాంతాలకు అది వర్తించదు. ఒక ట్రైబల్ కౌన్సిల్స్ ఉంటాయి. ఏసీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 55. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద పేర్కొన్న విషయాల్లో మార్పులు చేసాక రాజ్యాంగ సవరణ రాష్ట్ర శాసనసభల ఆమోదము అవసరమైన వాటిని గుర్తించు. అంటే దాని అర్థం ఏంటంటే భారత పార్లమెంట్ ఉభయ సభలు 2/3 వంతు మెజార్టీతో ఆమోదించడంతో పాటు రాష్ట్రాల శాసనసభల ఆమోదం కూడా అవసరం అని చెప్పేదే దీని ఉద్దేశం. ఆర్టికల్ 55 రాష్ట్రపతి ఎన్నికల మార్పు విషయంలో కంపల్సరీ పార్లమెంట్ ఉభయ సభలతో పాటు 2/3 వంతు రాష్ట్రాలు అవసరం అండి. తర్వాత 5వ భాగంలోని 4వ అధ్యాయం అన్నాడు. 4వ అధ్యాయం అంటే ఏంటి? సుప్రీంకోర్టుకు సంబంధించింది, న్యాయశాఖకు సంబంధించింది. సుప్రీంకోర్టు విషయంలో కూడా మార్పులు చేర్పులు చేయాలంటే దాని నిర్మాణంలో పార్లమెంట్ ఉభయ సభలతో పాటు సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. తర్వాత 9వ భాగంలోని మనకు 1వ అధ్యాయం. 9వ భాగంలో 1వ అధ్యాయం దేనికి సంబంధించింది అంటే 9th భాగం దేనికి సంబంధించింది మనకు సారీ అండి, ఇది 11వ భాగం అండి, 9th భాగం కాదు. 11వ భాగం అంటే శాసన సంబంధాలకు సంబంధించింది. 7వ షెడ్యూల్ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. కాబట్టి వీటన్నిటికి కావాలండి ఏబిసిడి అనేది అన్నిటికీ పార్లమెంట్ ఉభయ సభలు 2/3 వంతుతో పాటు సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్, డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్స్ 2011 ఉద్దేశాలకు సంబంధించి కింది వాటిని గ్రహించుము. సుప్రీంకోర్టు కొన్ని హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి అధ్యయనం చేసింది. ఎస్ అవునండి. న్యాయ వ్యవస్థలో చేరువను పెంచడము. ఎస్. ఆలస్యం మరియు పాత కేసుల సంఖ్యను తగ్గించడం. అవునండి. వ్యవస్థా నిర్మాణాల మార్పు ద్వారా జవాబుతనాన్ని పెంపొందించి నిర్వహణ సామర్థ్య ప్రమాణాలను మెరుగుపరచడం. ఎస్. ఏబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 63. నెక్స్ట్, భారతదేశంలో భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల కొరకు ప్రత్యేక అధికారిని భారత రాష్ట్రపతి నియమిస్తాడండి. ఆర్టికల్ 350 సబ్ క్లాస్ బి ప్రకారం భారత రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది కమిషన్లకు సంబంధించి వ్యాఖ్యల్లో సరైనవి. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, 3 సభ్యులు ఉంటారు. అవునండి. ఏ కన్ఫామ్ ఉండాలి. భారత రాజ్యాంగంలో 338వ అధికరణ సవరించి, అవునండి, 338 సవరణను సవరించి 338A అనేదాన్ని చేర్చారు. అంటే కొత్తగా షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారు. ఓకే చూద్దాం. 338A అనాలి, మరి 338 అన్నారు. వెనుకబడిన జాతీయ కమిషన్ ఒక అధ్యక్షుడు, 3 ఉపాధ్యక్షులు, 5 సభ్యులతో కాదండి, ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, 3 ఇతర సభ్యులు ఉంటారు. సి ఉండకూడదు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో అయితే ఏబి మాత్రమే సరైంది. ఓకేనా. సో ఇది అండి మనకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి. సో మీకు ప్రతి క్వశ్చన్ మీ పాలిటీలో ఈ బుక్ నుంచి వచ్చాయండి. మీరు ఏ క్వశ్చన్ అన్న తీసుకోండి, ప్రతి బిట్టు ఇందులో ఉంటుంది. కాబట్టి కిరణ్ పబ్లికేషన్ పాలిటీ బుక్ చదవండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.